చంద్రబాబు చాణక్యం మారిన మనిషి ఇవన్నీ ఏపీలోనే చూపిస్తే సరిపోదు. ఢిల్లీలో ఇప్పుడు కీలక శక్తిగా బాబు ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నిలబడేలా సపోర్ట్ ఇస్తున్నారు. అందుకే గతంలో మాదిరి కాకుండా ఈసారి ఢిల్లీతో కనెక్టివిటీ ఎలా ఉండాలో అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. కథ నడిపిస్తున్నారు. ఆంధ్రాకు ఏం అవసరమో తెలుసు. వాటిని సాధించుకోవడం పైన చాలా క్లారిటీగా ఉన్నారు. అందుకే సీఎం పగ్గాలు చేపట్టాక కేంద్ర బడ్జెట్ కు ముందు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. అయినను పోయి రావలే హస్తినకు అన్న నానుడి చాలా ఫేమస్. మహాభారత ఇతిహాస కాలం నుంచి ఈ డైలాగ్ ఉంది. ఎందుకంటే ఢిల్లీ వెళ్లి వస్తేనే అక్కడి కథలన్నీ తెలుస్తాయి. చెప్పాల్సింది చెప్పుకోవచ్చు, వినిపించాల్సింది వినిపించి రావచ్చు. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్ర కోరుకుంటోంది చాలానే ఉంది. ఓవైపు రాజధాని, ఇంకోవైపు పోలవరం. ఈ రెండింటికి నిధులు కావాలి. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాలి. వీటినే సాధించేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. అవును, ఇప్పుడు ఢిల్లీపై ఆంధ్ర ఆశలు చాలానే పెట్టుకుంది. నిధులు లేవు, పనులు లేవు అన్నట్లుగా సీన్ తయారయ్యింది. జూలై 3వ వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్కు సిద్ధమవుతున్న సమయంలో ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు కేటాయించుకునేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఏదో ఇలా వెళ్లి అలా రావటం కాదు, ప్రత్యేకంగా నిధులు శాంక్షన్ చేయించుకునే ప్రణాళికతో హస్తిన పర్యటన చేస్తున్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి సహా ఇతర కీలక మంత్రిత్వ శాఖల ముందు ఆంధ్ర అవసరాలను చెప్పబోతున్నారు బాబు. రాష్ట్రానికి ఇప్పుడు తక్షణ అవసరంగా ఏం కావాలో సీఎం చంద్రబాబుకు తెలుసు. కేంద్ర బడ్జెట్ పద్దుల్లో వాటిని ప్రస్తావించేలా డీల్ చేయబోతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు జూలై 3వ వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సో ఓవైపు రాజధాని అమరావతి నిర్మాణం, ఇంకోవైపు పోలవరం తొలిదశ పనుల పూర్తి కోసం మెజార్టీ నిధులను రాబట్టేలా చూస్తున్నారు. ఈ 5 ఏళ్ల టర్మ్లో ఈ 2 మెగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు. గతంలో ఆగినందుకే ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈసారి అలా జరగకూడదనుకుంటున్నారు. తొలి ఏడాది అమరావతి, పోలవరానికి నిధులు వస్తే పనులు కంటిన్యూ అవుతాయన్న ఉద్దేశంతో ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ మనుగడ టీడీపీ, జేడీయూ సపోర్ట్ పైనే ఆధారపడి నడుస్తోంది. టీడీపీ 16 ఎంపీ సీట్లు, జేడీయూ 12 సీట్లతో సపోర్ట్ ఇస్తున్నాయి. ఈ 2 పార్టీలు ఏది అడిగినా మోదీ ప్రభుత్వం ఇవ్వటం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఆధారపడ్డారు కదా అని ఈ ఛాన్స్ తో వారిని ఇబ్బంది పెట్టి డిమాండ్లు ముందు పెట్టి నిధులు రాబట్టుకోవటం కంటే తన చాణక్యంతోనే కథ నడిచేలా చూసుకుంటున్నారు. ఓవైపు చూస్తే బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటున్నారు. గతంలో మంత్రివర్గంలో తీర్మానం చేశారు. తాజాగా జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ ఇదే తీర్మానం చేశారు. ఇంకోవైపు చంద్రబాబు మాత్రం స్పెషల్ స్టేటస్ కంటే తక్షణ నిధులు, వచ్చే 5 ఏళ్ల కాలంలో అందాల్సిన సహాయంపైనే ఫోకస్ పెట్టారు. హోదా కంటే ఎక్కువ మొత్తంలో మేలు జరిగేలా చూసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు వెంటనే 15,000 కోట్ల నిధులు అవసరమని గుర్తించారు. అటు పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసేందుకు రాష్ట్రానికి 12,100 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటంతో పెట్టుబడి ఖర్చులు పెరిగాయంటున్నారు. సో ఈ 2 ప్రధాన అవసరాలుగా మారాయి. వీటిని పూర్తి చేయటమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతున్నారు. వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్ చేయటం ద్వారా రాష్ట్రానికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను చంద్రబాబు డిమాండ్ చేయనప్పటికీ కేంద్ర బడ్జెట్లో మాత్రం ఏపీకి పెద్దపీట ఉంటుందని ఆశిస్తున్నారు. ఆ దిశగా నిర్దిష్ట ప్రకటన ఉండేలా ఫోకస్ పెట్టారు.
రైల్వేలు, జలశక్తి మంత్రిత్వ శాఖ, అలాగే గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన అంశాలను చంద్రబాబు ఢిల్లీ పెద్దల ముందుంచే ఛాన్స్ ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్టులు, అమరావతిలో లైట్ రైల్ ప్రాజెక్టులను చంద్రబాబు కోరే అవకాశం ఉంది. విజయవాడ నుంచి ముంబై, ఢిల్లీకి వందే భారత్ రైలు, అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై, బెంగళూరులకు ప్రత్యేక రైళ్లను చంద్రబాబు కోరే ఛాన్స్ కనిపిస్తోంది. వీటితో పాటే వెనుకబడ్డ రాయలసీమ సహా ఇతర జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక గ్రాంట్లు కోరబోతున్నారంటున్నారు. సో ఢిల్లీలో చంద్రబాబు మార్క్ ఈసారి ప్రత్యేకంగా ఉండబోతోంది. అదేంటన్నది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తెలియనుంది. For more videos like this, subscribe Big TV channel.